ఈరోజు మనం సనాతని, నేషనలిస్ట్స్, ఫ్యాక్ట్స్, రియాలిటీ, గ్రౌండ్ ట్రూత్స్ చెప్పే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేటర్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ ఐఎమ్ అక్షయ్ అలియాస్ అక్షయ్ రాజ్. ఈ బ్రో ఎంత మెడమెంటల్గా మాట్లాడతాడంటే, ఎంత లో ఐక్యూతో మాట్లాడతాడంటే మీరే చూడండి. లెట్స్ స్టార్ట్. లెఫ్ట్ లో అంతా సోనం వాంచుక్ ఒక గ్రేట్ అసెట్, ఏదో వాళ్ళ అయ్యా వచ్చిపోతున్నాడు చెప్పి నాటకాలు దిగుతుంది. ఎట్లా అసెట్ నాకు అర్థమైతలేదు. మేము అబ్దుల్ కలాం అంత పెద్ద సైంటిస్ట్ అంటే ఏంటి ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అబ్దుల్ కలాం అంత సైంటిస్ట్ అయితేనేనా మనం సపోర్ట్ చేయాలి, లేకపోతే చేయకూడదా? చిన్న చిన్న సైంటిస్టులకి, ఇంజనీర్లకి ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా? చేయకూడదు అంటావా? ఇంకా ఏదో అంటున్నా భయ్య, చూద్దాం మాకు. బేసిక్ ఇంజనీర్ రీసెంట్ గా ఒక సైంటిస్ట్ అన్నట్టు ట్రీట్ చేసే పబ్లిక్. ఒక సైంటిస్ట్ పని బేసిక్ గా దేశం కోసం అయినా సరే, ఇండియా కోసం, కంట్రీ కోసం ఏదో ఇన్నోవేషన్ చేస్తూ కంట్రీ ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు, నీకు 344K అలా ఎలా వచ్చారు ఫాలోవర్స్? అందరూ నీలాగా బుర్ర దింగిన వాళ్ళేనా? ప్రొటెస్టర్స్ అనే జాబ్ ఏమైనా ఉంటుందా ప్రొటెస్ట్ చేయడానికి? నీకు బుర్ర ఉందా? అతను ఇంజనీర్ అయితే అలా కనిపెడుతూనే ఉండాలా? దేశం శంక నాకపోయినా పర్లేదు అంటావా? అసలు నీకు బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నావా? పోనీ సరే, నీ లాజిక్కే అనుకుందాం. మరి ఎన్టీ రామారావు గారు యాక్టర్ కదా, పొలిటీషియన్ ఎందుకు అయ్యాడు? యాక్టింగ్ చేసుకునే ఉండాలి కదా, అసలు పాలిటిక్స్లోకి రాకూడదు కదా నీ లాజిక్ ప్రకారం. అప్పుడు అతను కూడా నీలాగా అయోమయంగా ఆలోచిస్తే టీడీపీ అనే పార్టీయే లేదు ఆంధ్రప్రదేశ్కి. చేస్తూ వెళ్ళాలి. బట్ ఏం చేసిన దాదాపు ఒక ప్రొటెస్ట్ చేసిన, ప్రొటెస్ట్ ఫేమస్ అయిన తర్వాత ఇన్నోవేషన్ సైంటిఫిక్ థింగ్స్ అని పక్కకు పెట్టేసి ప్రొటెస్ట్ చేసుకుని తిరుగుతున్నాం. ఫండెడ్ ప్రొటెస్ట్లా? నువ్వు చూసావా ఎంత ఫండ్ ఇచ్చారో? ఏమీ తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారో నాకు అర్థమవుదు. లడక్ ప్రొటెస్ట్ చేశాడు, ఎందుకు చేశాడు? అది వద్దు నీకు. ప్రొటెస్ట్ చేస్తే యాంటీ నేషనలా? లేకపోతే మంచోడు కదా? అది ఒక పర్సన్ మీద ఎన్ఎస్ఏ యాక్ట్ పడుతుంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. అది తెలుసా? నేషనల్ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటుంది? తెలుసు భయ్, ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటే పడుతుందో. కానీ సుప్రీంకోర్టు ఎందుకో తప్పు పట్టింది దాన్ని. మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మీ హోమ్ అఫైర్స్ కూడా విడుదల చేసింది కదా, ఎందుకు అది చెప్పవా? ఎన్ఎస్ యాక్ట్ పెడితే అది లీగలా ఇల్లీగల్ అని చెప్పవా? మైండ్ వాష్ చేసి దాంగడం మీ అందరిది. నీకేంటి, 3 లక్షల మంది ఉన్నారు, వింటారు నేను చెప్పింది వాగుదాను, వాళ్ళు వింటూనే ఉంటారు, కామెంట్స్ సూపర్ అని చెప్తారు. ఇంకా వాడు నిన్ను ఆపుతాడు బొక్క. ఆ నిన్ను ఫాలోవర్స్ ఆ ఇరుపప్పలకి తెలియలేదు. ఇప్పుడు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో పేపర్ కానీ 55 పేపర్ లీక్ కాంగ్రెస్ టైం అర్థమైంది. 55 పేపర్ లీక్ వాళ్ళ ఫాలోవర్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న మొన్న. అది భయ్యా మ్యాటర్. కాంగ్రెస్లో అయ్యాయి, మా బీజేపీలో అవుతాయి అంతే. కాంగ్రెస్ చేసిన తప్పు లేదు, మేము చేస్తే తప్ప అడగకూడదు. అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు అడగకూడదు. నైస్ లాజిక్, మంచిది, చాలా మంచిది. ఇండియా ఎవరికి కావాలి? కాంగ్రెస్ చేసింది మేము చేస్తాం అంతే. చెల్లు అంతేగా నీ పాయింట్? అరే మీరు ఇప్పుడు పాస్ అయ్యారు బీజేపీ రూలింగ్ టైంలో, ఓడైతే కాంగ్రెస్ రూలింగ్ టైంలో మీ బాబు అని అడుగుడు. ఓకే, ఎన్ని పేపర్ లీక్ వాళ్ళు చెప్తారు. అది భయ్యా అడగండి అందరూ, ఎన్ని లీకులు అయ్యాయో, కాంగ్రెస్ టైంలో ఎంత అయిందని తెలుసుకొని, ఓహో మీకు కూడా అయ్యాయా, అయితే మాకైతే తప్పులేదులే, మీరు చేసినప్పుడు మీరే అనుభవించినప్పుడు మేము అనుభవిస్తే తప్పేటి అని ఊరుకోండి. సింపుల్, అంతే. ఎవడొస్తే ఏంటి, నెక్స్ట్ ఎవడో వస్తాడు, బీజేపీలో అవ్వలేదు ఏంటి, మాది తెస్తే తప్పేటి, అప్పుడు అడగకూడదు అంతే కదా. దేశం పోయింది బొక్క. మీ బాబాయ్లందరిని అడిగేసి తెలుసుకొని మరి అడగండి, క్వశ్చన్ కట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేశారు, మనం ఫేస్ చేయాలి కదా. ఎవడో మారడు, కాంగ్రెస్ చేసింది నేను చేశాను అంతే. పాస్ లో కూడా ఆయనకంటే పెద్ద పెద్దోళ్ళు గంగా రివర్ క్లీన్ చేయాలని చెప్పి, లేకపోతే ఇందిరాగాంధీ టైంకి వెళ్తే సాధులకి ప్రామిస్ చేస్తారు గోహత్య ఆప్తా అని చెప్పి, తర్వాత అదే సాధుల మీద ఫైరింగ్ చేసాం, లాభం శుభం సాధుల మీద. పాత కూడా చాలా అయినా గవర్నమెంట్ అగేన్స్ ప్రొటెస్ట్, చాలా మంది మంచి మనుషులు సోనం వాంచుక్ కంటే మంచి థింగ్స్ మీద ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చచ్చిపోయారు. గవర్నమెంట్ ఫరగకూడదు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫరగకూడదు. మీ ఏదో ఏ చచ్చిపోయినట్టు నాటకాలు తింటే దెంగు గురించి మాకు ఫరగకూడదు, చచ్చిపోతే మాకు ఫరగకూడదు. బ్రో నువ్వు అసలు ఏమి చెప్దాం అనుకుంటానో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రొటెస్ట్ చేస్తున్నది పబ్లిక్, కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఆమ్ ఆద్మీ వాళ్ళు కాదు, ఇంకెవరో కాదు, పబ్లిక్ అంటే ఏంటో తెలుసా నీకు? ఇందిరాగాంధీ చంపేసిందట, వాళ్ళు తీసుకోలేదట, మేము తీసుకోమాట. ఇదేంటిది, చచ్చిపోయినడికి పర్లేదంట. అసలు ఎలా బ్రో, ఎంత లోకి అయితే ఎలా? నిన్ను మార్చాలనుకోవడం మాది తప్పు. ఆ 3 లక్షల మంది నువ్వు ఏదో చేసుకోండి, ఇంకెందుకు. నీవి 10 వీడియోలు చేస్తాను, డౌన్లోడ్ చేసేద్దామని వీడియో. ఈ ఒక్క రీల్ చాలు కదా బ్రో, నీ గురించి మొత్తం చెప్పడానికి తెలిసిపోద్ది. అయినా ఆ ఫాలోవర్స్ని సంపాదించావు చూడు, అది గ్రేట్. అంత ఆని ముత్యాలు అందరూ. చిన్న గుంటడు నీకన్నా బాగా మాట్లాడతాడు తెలుసా? చిన్న గుంటడు, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఆడికి, నీతో పోటీ పడవచ్చు. ఆడు బాగా గెలిచేస్తాడు, ఇంకెందుకు. నువ్వు సూపర్. సోనం వాంగ్చుక్ పేపర్ లీక్స్ అంటే అబ్దుల్ కలాం అంట. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు బాబు అంటే అక్కడ ఇందిరాగాంధీ కాల్చేసిందంట. పేపర్ లీక్స్ అయ్యే స్టూడెంట్స్ చచ్చిపోతారంటే కాంగ్రెస్ టైంలో అవ్వలేదా అంట. అయితే ఏంటి, అయితే ఇప్పుడు అడగకూడదా?
ప్రోపగండా అంటారు కొందరు. అసలు మీది ఏం చదువుకో బ్రో, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయి ప్లీజ్. పీపుల్ని మైండ్ వాష్ చేయడం కాదు, నువ్వు కొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఆ సనాతన నుంచి బయటకు వచ్చి మాట్లాడు. అందరూ హిందువులే ఇక్కడ, కానీ బుర్రని హిందువులు కొందరు మీలాంటి అంధభక్తులు ఉన్నారు. కొంచెం మారండి ప్లీజ్. ఈరోజుకి అంతే గాయస్. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ గో లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వి విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో. Bye bye.